ఎందుకంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ అవ్వగానే అవర్స్లోనే పికప్ చేశారు అందరినీ. ఉండి కోడి పందాలు బాగా పికప్ చేయించారు. మొన్న 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా హై స్కూల్లో ఆర్డీ పెరడ్ సెలబ్రేషన్స్ ముగించుకొని కోడూరుపాడు హై స్కూల్ నుంచి ఈదూరు సుశాంత్ అనే అబ్బాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి ఇంటికి పోయే క్రమంలో రాఖీ అనే అతను, బోడెద్దుల శ్రీనివాస్ అనే అతను, తర్వాత మణికంఠ వీళ్ళు బైక్ మీద పోతూ పిల్లలకు అడ్డు తగులుతారు. ఆ క్రమంలో ఆర్గ్యుమెంట్ జరుగుతూ చిన్న ఇల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి గతంలో వాళ్ళకి. దాని మీద చిన్నగా పోండి ఇట్లా ర్యాష్గా పోవటం ఎందుకన్న దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగి వెంబడే ఈ ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించుకొని వీళ్ళతో తగాదాకు వచ్చి వీళ్ళ మీద భౌతికంగా దాడి చేసి ఆ పిల్లల మీద కత్తులతోటి దాడి చేసి చంపుతామని చెప్పి అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి వాళ్ళ మీద వెంటబడతారు. ఆ నైబరింగ్ పీపుల్ వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వచ్చి అడ్డుకుంటారు. ఈ ఫిర్యాది వాళ్ళ అన్న హర్షవర్ధన్, స్నేహితుడు అమీన్ అనేవాళ్ళు వచ్చి ఇంకా పబ్లిక్ని పిలిచి కేకలు వేసేతలకే వీళ్ళు ఆ పబ్లిక్ని చూసి పారిపోతారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మన ఎస్పీ గారు అజిత వేజెండా గారు చాలాసార్లు పలుసార్లు మన మీడియా అడ్రస్ చేయడం కానీ మీడియా అలానే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కత్తి కల్చర్ అనేది నెల్లూరు జిల్లాలో ఉండకూడదనే దాని మీద ఆమె పలుసార్లు హెచ్చరించడం జరిగింది. అయితే ఈ సంఘటన అందరినీ ఒక్కసారి ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఎందుకంటే ఈ రీసెంట్గా అలాంటి సంఘటనలు లేవు మనకి టౌన్లో. ఈ రూరల్ ఏరియాలో ఇలాంటి కల్చర్ వచ్చిందంటే చాలా ప్రమాదకరమైన సంకేతాలుగా మేము తీసుకొని దాన్ని మేడం గారు ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. అప్పటిదాకా మాకు ఫిర్యాదు ఎవరో కూడా తెలియదు. వెంబడే సోషల్ మీడియాలో వచ్చిన వార్త చూసి ఈ సుశాంత్ అనే అబ్బాయిని అలానే వాళ్ళ బంధువుల్ని వాళ్ళని సెక్యూర్ చేసుకుని రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దాని మీద మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో ఎస్ఐ లక్ష్మణ్, సుధీరు వీళ్ళ టీం మొత్తం వాళ్ళ గురించి ముద్దాయిల గురించి కేసు నమోదు చేసి వాళ్ళ గురించి నిన్న సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ ఆ 7గురిని దీంట్లో కాసు మోహన్ అనే అతను, రాకేష్ అనే అతను, అలానే బోడెద్దుల శ్రీనివాసులు, కాసు కళ్యాణ్, అలానే కొల్లగొట్ల ఉమ్మయ్య అనే అతను, ఇంకా 2 జూనైల్స్. ఈ జూనైల్స్లో కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా చిన్న సంఘటన ఆధారం చేసుకొని కత్తుల కల్చర్ అనేది పూర్తిగా మనం టాలరేట్ చేసేది కాదు. ఎందుకంటే పలుసార్లు రౌడీ ఎలిమెంట్స్ తోటి సాహసం చేసినా ఎవరైనా సరే ఇలాంటి కత్తి కల్చర్ తోటి భౌతిక దాడులకు పాల్పడితే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో జరిగిన సంఘటన మీద మేము డిపార్ట్మెంట్ పరంగా వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నాము.